వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగు పెడుతోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు దారి తీసినటువంటి కారణాలేంటి, ఏ పరిస్థితిలో పార్టీ స్థాపించారు, వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఎలాంటి ఎగుడు దిగుడులు ఎదుర్కొన్నారు, ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇవాళ పార్టీ 16వ వార్షికోత్సవంలో అడుగుపెడుతోంది. ముఖ్యంగా పార్టీ స్థాపించినప్పటి నుంచి వైఎస్ జగన్ ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు, ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. సో అసలు పార్టీ ఏ పరిస్థితుల్లో స్థాపించారు, పార్టీని ఈ 15 ఏళ్ల కాలంలో ఇంతలా తీసుకురావడానికి ఎలా శ్రమించారంటే మీరేం చెప్తారు? అంటే ఎప్పుడైనా సరే సార్, ఒక సక్సెస్కి వెనకాతల విపరీతమైన బాధలు ఉంటాయి, విపరీతమైన వెన్నుపోట్లు ఉంటాయి. అది మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఏదో చూడండి చిన్నపిల్లడు నాన్నగారి చోట రాజకీయాలు అన్న దగ్గర కన్నా అతనిలో రాజకీయ పరిపక్వత ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి అతను చూస్తూ వచ్చాడు. ఓ పక్క తాతగారు, ఓ పక్క నాన్నగారితో. ఇప్పుడు వాళ్ళ తాతగారి గురించి చాలామంది ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు, బుర్ర తక్కువ వేదాలు అంటారు నేనైతే. ఎగ్జాక్ట్లీ. కానీ అతను వాళ్ళ నాన్నగారి యొక్క రాజకీయ ప్రస్థానానికి, వాళ్ళ తాతగారు ఆ ఫ్యాక్షనిజాన్ని కానీ, లేదంటే ఎక్కడైనా రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆయన టెరిటరీలో ఎక్కడైనా తగులైతే కూడా దాన్ని సమస్యలా చేసి ఒక సమన్వయాన్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రక్రియ ఆ రోజుల నుంచి ఆయన స్టార్ట్ చేశాడు. ఒక అగ్రెషన్ని, ఒక సప్రెషను అండ్ దాన్ని బ్యాలెన్స్ చేయడం. ఇది రాజకీయ పునాదుల మీద ఏర్పడడానికి రాజశేఖర రెడ్డి గారికి చాలా వెసులుబాటు తీసుకొచ్చింది. సో ఆ ప్రస్థానంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో అలా వెళ్తూ 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 జీవితాంతం ఆయన 2004-5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయనకి ఎదురైనన్ని స్పీడ్ బ్రేకర్లు ఎక్కడా ఎదురవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆయన నిరంతరం ఒక కొవ్వొత్తులా కరిగిపోతూనే ఉన్నాడు ఆయన పార్టీ కోసం. అలాంటి పార్టీ ఒక రాజకీయ ప్రస్థానంలో ఆయన 2 టర్ములు ముఖ్యమంత్రి చేసిందన్న గ్రాటిట్యూడ్ అందరూ చూపించాలి, ఇలా ఉంటుంది కాంగ్రెస్ అని ఎప్పుడైతే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ని చూపించడం స్టార్ట్ చేసింది, ఒరిజినాలిటీని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఎవరికి రాలేదు. అంటే ఉదాహరణకు ఓదార్పు యాత్ర చేస్తానని. ఎందుకంటే ఒక నాయకత్వ ఎదుగుదల అన్నది కాంగ్రెస్లో ఉండదు. యూ నీడ్ టు జాయిన్ యాజ్ అ స్లేవ్ అండ్ యూ నీడ్ టు ఎకస్టమ్ ఫర్ స్లేవ్ డైనెస్టీ. అంతే. సో స్లేవ్ డైనెస్టీకి ఎకస్టమ్ అయిపోవడానికి రాజారెడ్డి గారి బ్లడ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అంగీకరించే ఫ్యామిలీ కాదు అది అంగీకరించదు. రాజకీయ దృక్పథాన్ని, రాజకీయ బాటా వేసుకునే దగ్గర కుంభస్థలం కొట్టే కార్యక్రమానికి వాళ్ళ నాన్నగారు అంత టైంని ఇన్వెస్ట్ చేయడానికి ఈయన సిద్ధంగా లేడు. మీరంతా చూసుకోవాలంటే ద రియల్ హ్యాపనింగ్ టెన్యూర్ అంతా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు. అంటే ఒక యంగ్ అండ్ డైనమిక్, ఎగ్జాక్ట్లీ, ఒక వైబ్రేషన్స్తో పాలిటిక్స్ చేసే సమయానికి లేకుండా ఆయనలో ఆయన తత్వాన్ని తగ్గించుకుని పనిచేసే సామర్థ్యం పెంచుకున్న తర్వాత ఆయన రాజకీయ అరంగేట్రం అయింది. అవును. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా ఇంకో 30 ఏళ్ళు ఆగాలి అన్నది డిసైడ్ అయ్యిందని ఆయనకున్న వయసుకి అటు. సో అంత ప్రస్థానం నా దగ్గర లేదు, అంత నాకు అవసరం లేదు. ఎందుకంటే పీపుల్ ఆర్ వెయిటింగ్, పీపుల్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అన్నదాన్ని అడ్రస్ చేయడం జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తితో స్టార్ట్ అయింది. మీరు దానికి సింపుల్గా చెప్పాలంటే అర్థమయ్యే భాషలో ప్రజలకి, మీరు మిర్చి సినిమా చూసారా? ఒక కాంక్ష కోసం ప్రభాస్ తండ్రి సత్యరాజు పరితపిస్తూ ఉంటాడు, కానీ అచీవ్ అవడు. అవును. కానీ ప్రభాస్ అంటే ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇవాళ నుంచి ఇంకొక లెక్క నా కొడుకు వచ్చాడు, ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క, ఆ కొడుకు వచ్చాడని చెప్పి. కొడుకు ప్రెజెన్స్ని జస్టిఫై చేయడానికి అతను నిజంగా అగ్రెసివ్ పాలిటిక్స్ చేయగలడు. చెప్పాలంటే చావ చంపి చెవులు మూసి అందరినీ అతన్నే రైట్ అని ప్రూవ్ చేయగలడు. కానీ అది కాదు. అతని భుజం మీద యువతల పక్క చూడండి, ఏదో హనుమంతుడు ఒక భుజం మీద ఏమో రాముడిని లక్ష్మణుని కూర్చోబెట్టుకుండా అన్నట్టు, నిజంగా జగన్మోహన్ రెడ్డిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక పక్కన వాళ్ళ నాన్నగారిని, ఒక పక్కన వాళ్ళ తాతగారిని మోస్తున్నాడు ఆయన. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఒక ఫ్యాక్షను, ఒక అగ్రెషన్ పాలిటిక్స్ ఇవన్నీ చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని జనాల్లో పెనట్రేట్ చేసి, పులివెందుల రాజకీయం ఇవన్నీ చూసిన తర్వాత మన జెడ్పీటీసీ ఎలక్షన్లో పులివెందుల పాటించిన సంయమనం అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లాస్ ఆల్సో, అవును, వాళ్ళు ప్రదర్శించిన తీరుతెన్నులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అనే బ్రాండ్కి ఆయన జస్టిఫై చేసి వాళ్ళ ప్రజాబాహుళ్యంలో ఇన్నాళ్ళు మా మీద మీరు జల్లిన బురద, ఆ మకిలిని ఒక లాస్ట్ జనరేషన్ అయింది ఇప్పుడు చెప్పాలంటే ఆయనే. అవును. ఆయన ఇలా వాళ్ళు నిలబడి వైఎస్
అంటే వైఎస్ రాజారెడ్డినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డినా, వైఎస్ రాజశేఖర రెడ్డినా, వైఎస్ వివేకానంద రెడ్డినా, మేము ఏ రోజు మీరు అనుకున్న దిక్కుమాల పాలిటిక్స్ మేము చేయలేదు. మాకు ప్రజలే ముఖ్యం, ప్రజలతోనే మా మైకి. అక్కడికి వాళ్ళ బాబాయ్ గారి హత్యను కూడా ఎలా మకిలింటిద్దామన్నా సరే, దేనికైనా సరే సంయమనం పాటించే అంత సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. చూడండి ఆయనలో గొప్పతనం. తాతకి తండ్రికి తగ్గ తనయుడు అన్నప్పుడు తండ్రి ఔదార్యం, రాజారెడ్డి చంపినోడు పనికిమాలినదో అక్కడ తిరుగుతున్నా ఆయన ఏం చేయలేదు. ఆయన ఏం చేయలేదు, వదిలేసి. ఇవాళ అలా బాబాయిని చంపినోడు పనికిమాలిన దస్తగిరిగాడు కాళ్ళ మధ్యలో తిరుగుతున్నా ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మళ్ళీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ బోత్ టైమ్స్ తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళలో పౌరుషం అన్నదాన్ని దమ్ముంటే రాష్ట్ర ప్రయోజనాలని పరిరక్షించడానికి, రాష్ట్ర ప్రజల పరిరక్షణ కోసం నా దమ్ము ధైర్యం చూపించాలనే తండ్రి కొడుకుల ఆశయం. ఇది గమనిస్తే మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ప్రజలకి ఏం కావాలి? చదువుకోవాలంటే ఏం చేయాలి? ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు. ఇది ప్రజలకు ఏం కావాలో ఆరోగ్యశ్రీతో. ఇది తండ్రి లెగసీ. దీనికోసమా అది కాంగ్రెస్ అయినా తనలో జేజమ్మైనా ఎదిరించాడు, సాధించాడు, ప్రజలకు అందించాడు. అది తండ్రి. ఇది ఈ ప్రస్థానం కాంగ్రెస్తో కాట్లే. అందుకని ఆవిష్కరించబడిన పార్టీ ఏదంటే వైఎస్ఆర్సిపి. ఈ పార్టీ ప్రస్థానం కూడా మీరు చూడండి ఒడిదుడుకులతోనే ఉంది. అవును, తాను దిగమింగుకుంటూనే ఉన్నాడు. నాడు తాత, నాడు తండ్రి. ఎంతమందికి తెలుసు సార్ రాజారెడ్డి గారు మద్రాస్ యూనివర్సిటీలో BA ఇంగ్లీష్ చదువుకుని వచ్చాడని? చాలా తక్కువ మందికి అసలు ఎవరికి తెలియదు. పనికిమాలిన అంతే అనర్గళమైన ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఆయన యూరోపియన్ రెడ్డి అనేవారు తెలుసా అక్కడ? అవునండి, అవును, గుర్తు, నాకైతే తెలుసు. మీరు సీనియర్ జర్నలిస్ట్ అండి, అంటే మీతో తోటి వాళ్ళందరూ దిగజారిపోయి జర్నలిజం చేస్తే నేను చెప్పలేను కానీ సార్, ద ఒరిజినాలిటీ ఆఫ్ రాజారెడ్డి గురించి ఎవరైనా తెలిస్తే. అందుకే చాలా మంది చూడండి బొమ్మన్ కరుణాకర్ రెడ్డి అనే వైబ్రేషన్స్ తట్టుకోలేరు మార్కెట్లో. ఎందుకు? రాజారెడ్డి గారితో ప్రయాణించిన వాళ్ళు ఎవరైనా సరే చెల్లుమని నిజంతో చెప్పుతో కొడతారు. అవును, జబ్బలు కొట్టరు, నిజాలతో చెప్పులతో కొడతారు. అదే పని తండ్రి కొడుకులే చేస్తారు. ఎక్కడో కరుణాకర్ రెడ్డి గారికి చిన్న వాత్సల్యం ఉన్న మనిషే ఆయన ఎవరు తట్టుకోలేక చేస్తున్నారు ఇప్పుడు. చూసుకోండి కావాలంటే. అవును, దట్ ఈస్ ద లెగసీ ఆఫ్ రాజారెడ్డి గారు. సో ఆ అంశంలో పుట్టినాడు ఎలా ఉంటాడు? సో ఈ పార్టీ ప్రస్థానం కూడా చూడండి మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలు. ఇలాగా అధికారం కోసం అరువులు చాచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇచ్చేస్తాం. అధికారం ఉంటే ఢిల్లీ మెడలు వంచడానికి ప్రాంతీయ పార్టీ, ఇది సామర్థ్యం. ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన పార్టీ అని దమ్ము ధైర్యం ఉన్న మొగాళ్ళ మాట్లాడేవాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇది మీరు గమనించుకోండి. సో ఈ పార్టీ ఆరంగేట్రం 15 ఏళ్ళు అవునండి. ఎన్ని రోజులైంది, ఎప్పుడు వచ్చామన్నది ఓ డైలాగ్ ఉంటుంది వచ్చండి. బుల్లెట్ ఎవరికి దింపగలంటే ఢిల్లీలో ఆడు ఎవడైనా ఉన్నాయి. నాడు సోనియమ్మ అవనండి, ఇవాళ నరేంద్ర మోడీ అవనండి. రాష్ట్ర ప్రయోజనాలకి ఇలా బాక్రాణంగా ఆనకట్లేలా నిలబడుతుంది. ఒక తప్పుని, పోలవరం జరిగిన తప్పుని సరిదిద్దితేనే కానీ ముందుకు వెళ్ళొద్దు. అది నువ్వు కేంద్ర ప్రభుత్వం అని ఆనాడు మీరు ఇద్దరు కలిపి తగలబెట్టిన దరిద్రానికి నా రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డాడు. ఆయన అబండాలు మోస్తున్నాడు. తప్పుని వేలెత్తి చూపించి అబండాలు ఆయన మోస్తున్నాడు. అమరావతి నెక్స్ట్ చూడండి. కళ్ళ ముందు రైతుల కోసం పరితెప్పించిన ఒక రైతు బంధువుకి ధీటుగా ఎంత 13,500 ఇచ్చుకున్నాడు ఆయన పాలనలో. ఇదే అమరావతి రైతులకి కౌలు మొదటి తారీఖు ఇచ్చిన ఏకైక మొగాడవడంటే జగన్మోహన్ రెడ్డి. స్టాటిస్టిక్స్ తీసి చార్ట్ ఏంటి చూద్దాం. వాళ్ళే డేట్కి ఇచ్చారు, ఈయన డేట్కి ఇచ్చాడు. కానీ అక్కడ రాజధాని నిర్మాణం అన్న దగ్గర రాష్ట్ర ప్రయోజనాలు ముందుకెళ్తాయా వెనక్కెళ్తాయా నీళ్ళల్లో ములుగుతాయా అన్న దగ్గర మళ్ళీ నిలబడ్డాడు. కానీ అబాస్పాలైంది ఆయనే. సో ఇలా ప్రాంత పరిరక్షణ కోసం అతను నిలబడిన పార్టీ 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నా సరే, వ్యవస్థీకృత నిర్మాణం మీద ఇవాళ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా సరే, ఆయన పార్టీ జెండా ఎగరాలి అన్న దగ్గర, రాష్ట్ర భవిష్యత్తును పరిరక్షించుకోవాలన్న దగ్గర తప్ప వేరే తాపత్రయం లేని ఎరుబోగులు అంటే జగన్మోహన్ రెడ్డి. ఒకటే ఉంటుంది ఎప్పుడు ఎజెండా, తనతో తన ప్రజలు. ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి. ఆరోగ్యశ్రీ ఆయనకి వెళ్ళి గుండెలో నొప్పి వచ్చిన, లేకపోతే మ్యాక్స్ విజన్కి వెళ్ళి కళ్ళు ఆపరేషన్ చేయించుకున్న ఆరోగ్యశ్రీ ఉన్నాడు. ఎవడైనా రాచ మర్యాదలతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అదే ట్రీట్మెంట్, రాజశేఖర రెడ్డి గారికి ఏ ట్రీట్మెంట్ ఉందో అతనికి అదే ట్రీట్మెంట్. అంతే సామర్థ్యాన్ని ప్రజల కోసం నిలబడిన మనుషులు వాళ్ళు. వాళ్ళు కాంగ్రెస్ వాడు ఎలా నిలబడుతున్నాడా మీరు చూసుకోండి కావాలంటే. ఏదో ఆయన పెట్టిన పథకాన్ని ముందుకు కంటిన్యూ చేస్తూ భుజాలు ఎగరేసుకుంటున్నారు తప్ప అలాంటి ప్రజల కోసం ఆవిష్కరణలు ఎవరన్నా కనబడుతున్నాయి మీకు? అంచేత చరిత్రలో వైఎస్ అన్నది చూడండి, ఆ పుష్ప సినిమాలో ఇలా వీపు కొట్టుకోవడం కాదు, బ్రాండ్ వేయడం కాదు, ఒకటి ప్రజెన్స్ చిరస్థాయిగా. ఇప్పుడు చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని రాశాడు. ఎవడైనా భగవత్ స్వరూపుడితో పోలిస్తారు ఆయన్ని.
ఎవడైనా ఉండి పల్లెత్తి మాడమాడగడు ఈ తెపేలా ఛానల్లో ఈ బుర్ర తక్కువ బ్యాచ్గాళ్ళు చదువు సంజయ్ యాబ్రాచ్ బ్యాచ్ తప్ప అవును 338 పంచాయతీరాజ్ శాఖ డిస్క్రిప్షన్స్ ఉంటాయన్న అవగాహన లేని బుర్ర తక్కువ వేదలు 338 జీవో గురించి మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక మర్మం, ఏ మర్మం ఉంటుంది? పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్న తిరుపతి పరిసర ప్రాంతాల్లో తిరుమలకి ఒక స్పెషల్ డిస్క్రిప్షన్ ఇస్తే దాని నిధులతో అది స్వయం ప్రతిపత్తితో ఎదిగే విధానానికి 338 జీవో. అవును. తర్వాత ఆయన ఇచ్చిన 746, 747 జీవోలు దీని మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? అవును. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక తండ్రి కొడుకులో తాతయ్య తపనని అవసరా అంటారు. ఎందుకంటారు? నిలబడి కలబడడం కాదు, నిలబడి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడం కోసం నాడు రాజశేఖర రెడ్డి అయినా నేటి జగన్మోహన్ రెడ్డి అయినా ప్రజల కోసం రాజకీయ అరంగేట్రం చేస్తేనే రాజారెడ్డి ఆశయం. రాజారెడ్డి ఆశయాన్ని నిజమైన నిక్కచ్చైన రాజకీయ ఆశయం కాబట్టి ఇవాళ దాన్ని డైజెస్ట్ చేసుకోలేక పులివెందుల రాజకీయం, రాజారెడ్డి రాజ్యాంగం అని పనికిమాల మాటలు మాడుతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అంటే చూసుకో, ఒక 7 years టర్మ్ దగ్గర ఫస్ట్ 5 సంవత్సరాలు 6 నెలల టర్మ్లో ద లెగసీ ఆఫ్ రాజశేఖర రెడ్డి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన, దమ్ము ధైర్యం ఉంటే ఎవడన్నా నెక్కచ్చిగా డిబేట్కి పెడితే అక్షరాలతోనూ అంకెలతోనూ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ సిద్ధం అవడనా? సిద్ధం సభ సారాంశం అదే, దానికి సిద్ధపడమన్నాడు ఆయన. ఈ పార్టీ ఆవిర్భావానికి ముందు కడప బై ఎలక్షన్లో పోటీ చేశారు. దేశంలోనే 2వ అతిపెద్ద మెజార్టీతో గెలిచారు. తానేంటో చూపించుకున్నారు, ప్రజలందరికీ నిరూపించుకున్నారు. ఆ తర్వాత పార్టీ స్థాపించారు. 18 మంది తన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు, 2 తప్ప. తర్వాత పార్టీ అంటే ఇప్పుడున్న 100% స్ట్రైక్ రేట్లతో కంపేర్ చేయలేనండి. అలా అది వేరేలేండి, ఆ స్ట్రైక్ రేట్ వేరే. ఎందుకంటే ఆశయం కోసం కార్యదీక్ష. అవును. ప్రధాన కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమం టైంలో ఆయన పార్టీ వాళ్ళు ఎంతమంది రాజీనామాలు చేసి ఎన్నిసార్లు తిరిగి గెలిచేవారు. అంతే అంతే. కానీ నిజమైన ఆశయం, రాజశేఖర రెడ్డి ఆశయం అన్నది ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ దగ్గర ఒక కొడుకు రెట్టారుగా తాడి చెట్లో నిలబడితే తాడి చెట్టు నీడేస్తుందా అని కూడా ఆలోచించకుండా వచ్చిన ఆ 18 మంది యోధుల గురించి మాట్లాడు. అవును. తర్వాత 2014లో 67 సీట్లు, 2019 వచ్చేటప్పటికి అనూహ్యంగా 151 సీట్లతో ఒంటరిగా పోటీ చేసి 3 అక్కడ అవతల ప్రతిపక్షంలో అన్ని పార్టీలు ఏకమైనా సరే ఇలా క్రమంగా తన ఓటు బ్యాంకును స్థిరపరచుకుంటూ పెంచుకుంటూ ప్రజలకు మరింత చేరువవుతూ పార్టీని మరింతగా ప్రజల్లోకి చేరువుగా తీసుకువెళ్ళే ప్రయత్నాన్ని ఎలా తీసుకోవాలి? అంటే మీరు సింపుల్గా చెప్పండి సార్, ఆయన ఎప్పుడు వచ్చాడు అన్నది కాదు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తూ ఉంటాను, ఒక 4 దశాబ్దాల పైచీలకున్న తెలుగుదేశానికి స్థిరమైన ఓటు బ్యాంక్ 40%. గెలిపోవటంలకు అతీతంగా. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకే ఒక డెకేడ్ కంప్లీట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుని స్థిరంగా 40%. 40%, కేవలం 15 ఏళ్ళు. అంచేత ప్రాంతీయ పార్టీ యొక్క ఔన్నత్యాన్ని రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి నువ్వా నేనా నా దగ్గరికి నా ఇండిపెండెంట్ సామర్థ్యం అని ప్రతి ఎలక్షన్ ప్రూవ్ చేసుకుంటున్న ఏకైక మొగాడు అంటే జగన్మోహన్ రెడ్డి. అంతే. నేను చేసే ప్రయోజనాలు మీరు పరిరక్షించలేక స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకుంటాం అన్నప్పుడల్లా అందరూ ఏకతాటి మీదకి వస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిద్దామంటే బీజేపీ ఎజెండా స్టీల్ ప్లాంట్ అమ్మేయాలి, పోలవరంకి డబ్బులు ఇవ్వకూడదు, అమరావతి రాజధాని డిక్లేర్ చేయకూడదు. ఈ ఎజెండాని జస్టిఫై చేయడానికి అలా కూటమి కింద కట్టొచ్చి ముసుగుచాటు రాజకీయాలు చేస్తారు. మీరు గమనించుకోండి, ఇది జడ్డి ప్రయోజనాలకు అర్థం కావట్లే. మీరు గమనిస్తున్నారు, ఇదే జగన్మోహన్ రెడ్డి ఆన్ ప్రయారిటీ డయాఫ్రమ్ వాళ్ళ రెక్టిఫికేషన్ కూర్చున్నాడు పేక మీద. రెక్టిఫై అయిందా లేదా? అమరావతి 3 రాజధానులు అన్నాడు పొరపాటున గ్రహపాటున. 3 రాజధానులు విరమించుకున్న తర్వాత దాని అర్థం ఏంటి? అమరావతి రాజధాని నేను యాక్సెప్ట్ చేసినట్టే కదా. కానీ అది ఎందుకు మాట్లాడరు జనాలు? అది వెళ్ళకూడదు జనాలకు. మా ఎజెండా, మా ప్రియాంబుల్ వేరు కాబట్టి. అవును. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ రాష్ట్ర ప్రయోజనాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మొగాడు ఎలా మాడుతాడు? ప్రధానమంత్రిని అక్కడ కూర్చోపెట్టి ప్రధానమంత్రి వైజాగ్ ప్రజల సమక్షంలో ఇది మాది, మేము దీన్ని పరిరక్షించుకుంటాం, మీరు పరిరక్షిస్తారన్న నమ్మకంతో ఉన్నాం. ఒక్క అడుగు పడిందా దాని మీద? దేనికిరా మీరు మందల కలిసి వచ్చారు దాన్ని అప్పనంగా తగలబెట్టడానిక? అయితే ముఖ్యమంత్రి చైర్లో ఉండి ప్రజల పక్షాన గళం ప్రధానమంత్రి మీద ఎడమించడానికి అధికారం మీకు ఇచ్చాం, కానీ ప్రజల పక్షాన్ని నిలబడకుండా ప్రజల్ని గదమాయించడానికి మీకు అధికారం తీసుకున్నారు. ఇది తేడా గమనించండి మీరు. ద డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ప్రజల పక్షాన గొంతు గట్టిగా మాట్లాడిన మొగాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజల గొంతుకుని తొక్కడానికి మాట్లాడిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. వైట్ ఎలిఫెంటా? అంచేత ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీల యొక్క ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలు గమనించి పరిరక్షించుకోండి. అంతేకాని స్వీయ ఎజెండాలను జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్న రాజకీయ తకరారులకి ఎర్రిమాలో కల్లా గుడ్డెద్ది చేల్లో పడినట్టు ఓట్లు కొడితే మన కళ్ళ ముందు మన కుబుసాలే కదులుతున్నాయి. అంచేత వైఎస్ఆర్సిపి అనే పార్టీ యొక్క బ్రాండ్, దే ఆర్ ప్రొటెక్టర్స్. బోర్డర్లో చూడండి, సైనికులు మన కోసం ప్రాణాలు ఒడ్డి ఎలా పోరాడుతున్నారో
వీళ్ళు కూడా అలాగే ప్రాణాలు ఒడ్డి పోరాడారు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం. ఇంత కూటమి ఉంది, 90,000 పైచీలకు గ్రాంట్లు తీసుకొచ్చిన ఉదంతం నాకు తెలుసు. డమ్మిడి గ్రాంట్ తీసుకొచ్చారు ఇప్పటికీ. దేనికి వీళ్ళు మందలు గెలిచినట్టు గెలిచారు. వాడేమో బేగాల పోయి అమిత్ షా తెలుసు, నరేంద్ర మోడీ తెలుసు, ఇలా చిటికలేస్తాను రాష్ట్ర ప్రయోజనం అంటే నేను ముందు పరిగెడతానంటే అబద్ధం. నిజం నిలబడ్డం అంటే జగన్మోహన్ రెడ్డి. ఈ తేడా మీరు గమనించుకోండి. ఒక పార్టీ ఆవిర్భావం అనే వైబ్రేషన్స్ 15 సంవత్సరాల్లో ప్రజెన్స్తో జస్టిఫై చేశాడు ఆయన. ఇవాళకి కూడా ఆయన చేసింది గుడ్డోడు తడుకుని సస్తున్నారు తప్ప దాన్ని దాటి ఏం చేయాలి అంత దగ్గర వెళ్ళారు. సమాధానం లేదు. దాన్ని కంటిన్యూ చేయడానికి ఎలా చేయాలో చేతకట్లేదు. ఇది మీరు గమనిస్తున్నారా? ఎగ్జాక్ట్. దాన్ని దాటి చేయడానికి చేతకట్లేదు. ఉన్నదాన్ని నిలబెట్టుకునే దానికి సామర్థ్యం ఎలాగో తెలియట్లేదు. సంపద సృష్టిస్తూ ఉన్న దానికి సమాధానం ఏంటి చెప్పాడు? లెక్కర ప్రభుత్వం అమ్ముతుంది, డబ్బులు ఖజానాకు వస్తాయి. దాన్ని మీరు అబాస్పాలు చేస్తున్నారు. ఏమని? బోల్డ్ కమిషన్లు, నేలమాలిగలు, తాడేపల్లి భవనాలు, నోరిప్పితే అబద్ధాలు. ఎక్కడికి వచ్చిన డబ్బులతో ఆయన ఇలా ప్రజా సంక్షేమం చేశాడు. అసలు ఏ తెలివి లేకపోయినా సరే శుభ్రం ఆడింది అంతమ్మ. లెక్కరమ్మాడు, సంక్షేమాలు ఇచ్చాడని. రాష్ట్ర ఖజానా నిండితేనే సంక్షేమాలు ఇవ్వగలుగుతారు. దానికి ఆదాయ వనరు ఎలా సృష్టిస్తున్నాడు అంటే నీ భాషలో సంపద సృష్టిస్తాం. దానికి రాష్ట్రం కోసం పోరాడే యోధుడు జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించి ప్రజలకే పంచాడు. తాగాడు, డబ్బులు ప్రభుత్వానికే కట్టాడు, తిరిగి ఇచ్చాడు వాళ్ళ భార్య పిల్లలకి. అదే రా లాజిక్ అంటే. సైకిల్ చక్రాన్ని ఎక్కడ ఆపలే. రాత్రి దుర్వ్యసనాలకు బానిసే మొగుడు తాగించాడు, తండ్రి తాగించాడు అని ఏడవక్కర్లే. భార్యకో పిల్లలకో ఒక సంక్షేమ పథకం రూపంలో తిరిగి కాలచక్రాన్ని తిప్పుకుంటూ ఇచ్చాడు. ఎక్కడ ఆగింది సైకిల్? ప్రభుత్వం ఆగలేదు, ప్రజలు ఆగలేదు. అందుకే కరోనా టైంలో కూడా ఇలా మేసం మీద చేసి సుపరిపాలన అందించిన మొగాడి కింద చరిత్రలో నిలబడి ఉన్నాడు.